మేడారం సంబంధించిన దాంట్లో ఒక కోవా బన్ అమ్ముకున్నటువంటి ఒక ముస్లిం మైనార్టీ అత్యంత మైనార్టీ యొక్క వ్యక్తి ఒక 10 రూపాయలకి ఎట్లా అమ్ముతాం అని చెప్పేసి అక్కడ బీజేపీ అనుకూలమైనటువంటి ఛానల్స్ వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు మాట్లాడిన విధానం రైట్. ఎవరైనా రిపోర్టింగ్ అనేది చేయొచ్చు, నేనైనా చేస్తాను, మీరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు, సమస్యలను అడ్రస్ చేయాలి. బట్ చేసే విధానం ఉంటుంది ఒకటి. అడిగి పోయిన తర్వాత పాపం ఆయన ఏదో అమ్ముకుంటున్నాడు. అమ్ముకున్న తర్వాత కొంతమందిని ట్రాన్స్జెండర్స్ ఐ థింక్ సో అనుకుంటా, వాళ్ళు ఏదో శివసత్తులు అంటారు, ట్రాన్స్జెండర్ అంటారు, వాళ్ళందరినీ ఇట్లా తీసుకొని పోయిన తర్వాత కాన్వర్జేషన్ చూస్తే నాకు ఎంత అంటే నిజంగా ఒక జర్నలిస్ట్గా నేను సిగ్గుపడాల్సిన అంశం అది. 100% చెప్తున్నా. ఎందుకంటే దానికి సంబంధించిన దాని మీద ఎట్లా ఉంది, ఎంత దరిద్రమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాము, అసలు ఎంత దరిద్రానికి అలా జర్నలిజం దిగజారిందనే అంశానికి ఆ ఒక్క వీడియో చాలు నాకు. ఎందుకంటే ఆయన చుట్టుముట్టి ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కథ అనేది అడిగిరు. అంత అయిపోయిన తర్వాత ఏంది నీ పేరు ఏందని రిపోర్టర్ అడుగుతాడు. నా పేరు వలి, అది కథ అనేది ఇక స్టార్ట్ చేస్తాడు అనుకోరు. అది పేరుకు వ్యాపారానికి సంబంధం ఏంది సన్నాసులారా? ఎవడరా మీకు జర్నలిజం నేర్పింది? ఇదా ఇట్లా ఉంటుందా? పేరు అడగనే వలి, ఇది సంగతి అని చెప్పేసి నీ ఆధార్ కార్డు అసలు ఏంది, ఎక్స్పైరీ డేట్ ఏంది, ఇది ఏం కథ, ఏం కార్ఖాన అని చెప్పేసి ఇష్టానుసారంగా ఒక గద్దలు ఉంటుంది చూసినావా, ఒక గద్దలు ఒక మామూలు ఒక చిన్న పిచ్చికను పట్టుకొని ఇట్లా పీక్ తింటే ఎట్లుంటుందో అట్లా ఉంది తెలుసా పరిస్థితి. నువ్వు తింటావా అంటే అప్పుడు అసలు అక్కడ ఆ వీడియోని మీరు కూడా చూడండి. ఆ కోవా బన్కి సంబంధించిన దాని మీద ఒకసారి మీరు సోషల్ మీడియా సెర్చ్ చేసి వస్తుంది. నువ్వు తింటావా అని చెప్పేసి ఇట్లా తినేటప్పటికి చాలామందికి అది ఒక నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి పరిస్థితి. అంటే నా మీద ఎందుకు పడుతున్నారు అంతమంది, నా మీద ఏం చేస్తారు, ఏం చేయలేని మనిషి. ఒక 10 రూపాయలకు బన్ను అనుకుందాం, 500 బన్నులు అమ్మితే ఆయనకు వచ్చేది ఎంత? ఇంట్లో తీసుకుపోయి పిల్లలకు గిళ్ళకు వేయాలని చెప్పేసి అంత హేట్ రేటా మనుషుల మీద? ఇదే వాళ్ళకు చాలామంది అంటూ ఉంటారు, పెద్ద దాంట్లో పోవచ్చు కదా, అది కాదు లెక్క. నువ్వు అడ్రస్ చేయడం తప్పే. ఎవరైనా కూడా నాణ్యత పాటించని వ్యాపారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ నువ్వు చేసిన విధానం ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది? కేవలం ఆయన ముస్లిం కోవా బన్ అమ్మడమే తప్ప. ఇదే కోవా బన్కు సంబంధించిన దాంట్లో చాలామంది ఈరోజు హైదరాబాద్కి రండి, హైదరాబాద్కు అంటే మోరీల పక్కన ఏది దాని పేరు అయిపోయారు పానీపూరీలు అని చెప్పేసి, ఆ తర్వాత అది ఉంటాయి కదా బన్నుతోటి ఇస్తారు చూడు, అదేంది బొంబాయిలో అమ్ముతారు దాన్ని, వడాపావులు. ఓసారి వాళ్ళ కాడికి పోరా దమ్ముంటే, సిగ్గు శరం లేని వాళ్ళ. ఎందుకంటే వాడు హిందూ మార్వాడోడు కాబట్టి వేసి తంతాడు, ఎన్కమిట్ చేసి తంతాడు కాబట్టి వాళ్ళ కాడికి పోరు. మార్వాడోడు అంతానేమో ఇలా ఏది మోరి పక్క పంట పానీపూరి ఏమో చాలా గొప్పదైంది. సరే ఏదో బతుకుదేరు కోసం ఆయన అంతా అదంతా వేక రైట్, నేను కాదంటలేను. కానీ ఒక ముస్లిం అయినంత మాత్రాన ఆయన అంత హేట్ రేటా? నేను చెట్టు కట్టేస్తా, డైల్ 100 వేస్తా. ఎవడరా నువ్వు రిపోర్టర్వా? ఉండదా మానవత్వం? ఉండదా? మనిషివి కాదా? అంటే నీ వెనకమంటే ఏం పని చేస్తుంది? అంటే కులమేనా? ఎండ్ ఆఫ్ ద డే మతమేనా? అంటే ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళంగానే ర్యాపిడో బుక్ చేసుకుంటావు, లేకపోతే నువ్వు బయటకు పోగా కింద పడి దెబ్బ తాకింది, హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత నీకు అర్జెంట్గా రక్తం ఎక్కియాలి. అది పోయిన తర్వాత ఆ స్పృహలో ఉన్నప్పుడు కూడా ఇది మా హిందువులదేనా అంటవా? ఇదా నేర్పించింది? సిగ్గుపడాలి నిజంగా, అందరం సిగ్గుపడాలి నిజంగా. అట్లాంటి విషయాలకు సంబంధించి అంటే ఒకవైపు దేశంలోనంట వ్యవస్థీకృత అంతరాలు సరి చేస్తున్నామని చెప్పేసి ఈయన అంటాడు, ఇక్కడ ఏం జరిగేదేమో ఇది. దీని వెనకమ్మటి ఏం లేదు. కేవలం కొంతమంది ఎవరైతే రాజకీయ నాయకులకు, కొన్ని పార్టీలకు ఇట్లా హేట్ రేట్ని క్రియేట్ చేయడం, హిందూ ముస్లింల మధ్య ఏదో పోటీ ఏమంటారు దాన్ని, ఒక వ్యతిరేకతను ప్రారంభించడం, దాంట్లో 4 ఓట్లు దండుకోవడం, దాంట్లో ఇట్లాంటి ఏమంటారు దాన్ని మస్కాలో లేకపోతే ఏమంటారు దాన్ని ఇక పేడ్ వీళ్ళని నేను జర్నలిస్ట్ కింద లెక్క పెట్టను, ఇట్లాంటి యూట్యూబ్ వాళ్ళు ఇంకోరో 100% నిజంగా మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. మార్కెట్లో పోతే అరే పలానా రిపోర్టర్ వచ్చిందని చెప్పేసి ఇక నుంచి నువ్వు మార్కెట్లో ఏమని తలెత్తుకొని తిరుగుతావు? ఆయన పేరు కూడా నాకు తెలియదు పెద్ద, నేను ఎప్పుడు చూడలేదు, ఏదో సోషల్ మీడియాలో వస్తే చూసిన ఆయన. కానీ ఆ వీడియో చూసిన తర్వాత మాత్రం చాలా షాక్కు గురైన. జర్నలిస్ట్ 10-17 ఏళ్ళ నుంచి నేను కూడా జర్నలిజం చేసిన దాంట్లో ఉన్నా, కానీ ఇంత దరిద్రమైనటువంటి జర్నలిజం నేను ఎక్కడ చూడలేను. ఆయన దాంట్లో ఏంది, దాంట్లో నీ ఈడెన్ ఏజెంట్ ఏంది అనేది ఇక కాలమే సమాధానం చెప్పాలి. రైట్.